కృపాసత్య సంపూర్ణుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. రండి, ఈ సాయంకాల సమయంలో దేవుడు ప్రతి ఒక్క ఆత్మకు సిద్ధపరిచిన ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని ఈ సమయంలో మనకు అందించబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపడవలసిందిగా కోరుచున్నాను. ఈ యొక్క సమయంలో మరి ప్రతి ఒక్కరూ మోకరించినట్లయితే ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభిద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, పరిశుద్ధాత్ముడా, యేసయ్య, గొప్ప దేవ, గొప్ప తండ్రి నాయనా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు దేవా, మారని దేవా, మార్పులేని దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించిన దినాలన్నీ ప్రభువా నైనా మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ సహాయం చేస్తున్న దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్క వారము తండ్రి ఆత్మీయ ఆహారాన్ని మాకు అందిస్తున్న దేవా, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. ఈ దినాన ఆది నుంచి అంతం వరకు మీరు మాత్రమే మహిమ పొందమని తండ్రి ఈ యొక్క సమయం మొత్తము కూడా నీకు అప్పగిస్తూ ప్రభువా నేను ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని దర్శించమని కోరుతూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. గతించిన వారం మనము ఉజ్జియా రాజు గురించి విన్నాం. ఉజ్జియా రాజు 16 సంవత్సరాల్లోనే రాజు అయ్యాడు. అలాగే 52 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని అయినా చాలా చక్కగా పరిపాలించిన రాజుగా మనకు కనిపిస్తున్నాడు. దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించిన రాజుగా కనిపించాడు. అలాగే యథార్థవంతుడుగా మనకి కనిపించాడు. అలాగే ఈ యొక్క రాజుకి, ఈ యొక్క ఉజ్జియా రాజుకి దేవుడు ఆశ్చర్యమైన సహాయాలతో నింపుతూ విజయంనిస్తూ, అలాగే తన యొక్క కీర్తి ప్రఖ్యాతులు నలుమూలలా వ్యాపింపజేస్తూ అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ అతన్ని స్థిరపరిచాడు అని చెప్పి మనము గతించిన వారమంతా మనము ఉజ్జియా రాజు గురించి మనం తెలుసుకున్నాం. అది పార్ట్ 1. సో ఇప్పుడు మనం పార్ట్ 2 చూద్దాం. ఉజ్జియా రాజు తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని ఈ యొక్క సమయంలో, ఈ యొక్క దినాన మనం ధ్యానిద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయంలో మనం ఉజ్జియా గురించి చూస్తున్నాము. రాజైన ఉజ్జియా. ఇక్కడ 16వ వచనాన్ని చూద్దాం. 26వ అధ్యాయము 16వ వచనము. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఇక్కడ ఒక మాట రాయబడింది ఉజ్జియా రాజు గురించి. ఏమని అంటే, స్థిరపడిన తర్వాత ఏమయ్యాడు? మనస్సున గర్వించి చెడిపోయాడు. అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. అలాగే పైన వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. దేవుణ్ణి ఆనుకున్న ప్రతి సమయం వరకు కూడా ఆశ్చర్యమైన సహాయాలతో దేవుడు ఉజ్జియా రాజును నింపాడు. అన్ని విషయాల్లో, రాజ్య పరిపాలన విషయాల్లో ఎంతగానో దేవుడు సహాయం చేస్తూ ఒక మంచి రాజుగా యూదా రాజులలో అతన్ని నిలబెట్టాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే తరువాత దినాల్లో ఏమైంది అంటే, అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించెను. చాలాసార్లు మనము కూడా ఇలానే చేస్తూ ఉంటాం. కష్ట సమయంలో, బాధ సమయంలో దేవుణ్ణి ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటాము. దేవుని నుంచి సహాయము పొందుకుంటాము. దేవుడు అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అయితే దేవుని నుంచి సహాయం పొందుకున్న తర్వాత చాలామంది దేవుణ్ణి పక్కన పెడుతూ ఉంటారు. దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడు ఇచ్చిన వాటిని పొందుకున్న వాటిని బట్టి మనము సంతోషిస్తూ ఉంటాము. కానీ ఇచ్చిన దేవుణ్ణి మనము మర్చిపోతూ ఉంటాము. అనారోగ్య సమయంలో ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి, మరణ పడకల్లో ఉన్న సమయంలో జీవం ఇచ్చిన దేవుణ్ణి, కష్ట సమయంలో, దుఃఖ సమయంలో మనకి తోడుగా ఉండి నడిపించిన దేవుణ్ణి, ఎంతో సహాయం చేస్తూ అన్ని విషయాల్లో సమృద్ధినిచ్చిన తర్వాత, అన్నీ పొందుకున్న తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టేసి మనము సంతోషిస్తూ ఉంటాం. దేవుణ్ణి నెట్టివేస్తూ ఉంటాము. దేవుడు లేని జీవితాన్ని బ్రతుకుతూ ఉంటాము. ఇక్కడ మనం ఉజ్జియాని చూసినట్లయితే ఉజ్జియా రాజు కూడా చిన్నతనంలో రాజయ్యాడు.
దేవుని నుంచి ఎన్నో సహాయాలు పొందుకున్నాడు, యథార్థంగా ప్రవర్తించాడు, నీతిగా ప్రవర్తించాడు. కానీ చివరికి స్థిరపడిన తర్వాత మనసున గర్వించాడు. ఈ గర్వం అనేది దేవుని యొక్క లక్షణం కాదు, ఇది సాతాను యొక్క లక్షణం. ఎప్పుడైతే గర్వం అనేది వచ్చిందో మనలో సాతాను ప్రవేశించాడు అని మనం చెప్పుకోవచ్చు. దేవుడు మనలో లేడు అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇది సాతాను లక్షణం అంటున్నాము గర్వం అనేది అని మనం ఒకసారి చూసినట్లయితే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 14:14లో చూసినట్లయితే అక్కడ లూసిఫర్ గురించి రాయబడి ఉంటుంది. ఏమని అంటే, మేఘమండలము మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. ఇక్కడ లూసిఫర్ దేవుని యొక్క దూత, మంచి స్థితిలో దేవుడు ఉంచాడు. కానీ దేవునితో సమానంగా చేసుకోవాలి, దేవుని కంటే నేను కొంచెమేగా తక్కువగా ఉన్నాను, దేవుడు కొనియాడబడుతున్నాడు, నేను కూడా దేవునిలా కొనియాడబడాలి అని ఏం చేశాడు, మనస్సున గర్వించాడు. దేవునితో సమానంగా ఉండాలి నేను అని చెప్పి మనసున గర్వించాడు. ఎప్పుడైతే ఆ గర్వము వచ్చిందో వెంటనే దేవుడు పైనుంచి కిందకి పాతాళంలోకి దేవుడు త్రోసివేసినట్లు ఇక్కడ రాయబడి ఉంది. ఎప్పుడైతే గర్వము యొక్క సాతాను యొక్క లక్షణము మనలో వస్తుందో వెంటనే పతనం స్టార్ట్. లూసిఫర్ గర్వించి పైనుంచి కిందకు పడ్డాడు. ఇక్కడ ఉజ్జియా రాజును చూసినట్లయితే రాజు గర్వించి చెడిపోయెను అని రాయబడి ఉంది. చెడిపోవటం అంటే ఏంటి? అపజయం. చెడిపోవటం అంటే ఏంటి? అవమానం. చెడిపోవటం అంటే నాశనం అవటం. ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే ఇక్కడ లూసిఫర్ మనసున గర్వించెను అని రాయబడి ఉంది. అలాగే ఉజ్జియా రాజు గురించి కూడా చూసినప్పుడు రాజు కూడా గర్వించెను అని రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం, మరొకసారి ఆ యొక్క మాటను చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే 16, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. సాధారణంగా ఒక మనిషి గర్విస్తున్నాడు అంటే అతని యొక్క ప్రవర్తనను బట్టి, అతను మాట్లాడే తీరుని బట్టి అతడు గర్విస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ రాయబడింది ఏమంటే మనస్సున గర్వించి, అంటే మనసులో కూడా మనము గర్వించకూడదు. గర్వం అనేది మన మనసులో కూడా రాకూడదు. ఎప్పుడైతే మన మనసులోకి గర్వం అనేది వచ్చిందంటే వెంటనే మనం పతనం అవుతున్నాము, మనం పడిపోబోతున్నాము అని అదొక సింబల్. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు గర్వించకూడదు. ఆ సాతాను యొక్క లక్షణం మనలోకి ప్రవేశింపకూడదు. ఆ యొక్క విషయంలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్త పడాలి. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే గర్వం గురించి ఒక మాట రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఈ భూలోకంలో ధనం ఉన్నప్పటికీ కూడా మనము గర్విష్ఠులుగా ఉండకూడదు. ధనం ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, ఎంత ఉన్నా కూడా మనల్లో గర్వం అనేది రాకూడదు. అలాగే కీర్తనలు 31:23లో మనం చూసినట్లయితే అక్కడ గర్విష్ఠులను దేవుడు ఏం చేయబోతున్నాడో చూద్దాం. కీర్తనలు 31వ కీర్తన 23వ వచనంలో చూసినట్లయితే, గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఎవరైతే గర్వంగా ప్రవర్తిస్తారో దేవుడు వారికి ప్రతీకారం చేసే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఉపకారం చేసే దేవుడు, కానీ అట్ ద సేమ్ టైం గర్వించిన వారికి ఆయన ప్రతీకారం తీర్చే దేవుడుగా ఉన్నాడు. గర్వం అనేది ఆయనకు అసహ్యమైనది, గర్వం అనేది ఆయనకు ఇష్టం లేనిది. లూసిఫర్ ఒక దేవదూత, ఉన్నత స్థానంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే గర్వం వచ్చిందో వెంటనే పైనుంచి కిందకు పాతాళ లోకంకి త్రోసివేసినట్టు రాయబడి ఉంది. ఉజ్జియా రాజు గర్వించాడు, చివరికి చెడిపోయాడు.
నలుమూల ప్రఖ్యాతిగాంచిన రాజు, ఎంతో అర్హత, ఎంతో పేరు పొందిన రాజు, మునుపటి జీవితం ఎంతో యథార్థంగా జీవించాడు, నీతిగా జీవించాడు, చాలా భక్తిగా జీవించాడు, అన్ని విషయాల్లో దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని నుంచి సహాయం పొందుకున్నాడు. కానీ ఎప్పుడైతే గర్వం వచ్చిందో దేవుడు సహించలేకపోయాడు. కాబట్టి మనము ఎంత భక్తిగా జీవించినప్పటికీ గర్వం అనేది మనలో వచ్చినప్పుడు దేవుడు మన విషయమే కోప్పడతాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరలా ఉజ్జియాని చూద్దాం. ఉజ్జియా తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 26వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే అక్కడ ఒకసారి ఉజ్జియా గురించి తర్వాత ఏమేం చేశాడు ఉజ్జియా చూద్దాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా, ఇక్కడ మనం చూసినట్లయితే ఉజ్జియా కాని పని చేశాడు. ఇక్కడ ఉజ్జియా రాజు, ఎంతో ప్రఖ్యాతిగాంచిన రాజు, ఎన్నో సంవత్సరాలు 52 సంవత్సరాల నుంచి యూదా రాజ్యాన్ని ఏలుతున్న రాజు అయినప్పటికీ, ప్రఖ్యాతి నలుమూలలా గాంచిన రాజు అయినప్పటికీ యాజకుల పని యాజకుడు మాత్రమే చేయాలి. దేవుని యొక్క సేవ దేవుని యొక్క సేవకులు మాత్రమే చేయాలి. ఆయన ఎన్నుకున్న వారు మాత్రమే చేయాలి. ఆ పని మరెవ్వరూ చేయకూడదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం గతించిన వారాల్లో ఒక వాక్యం విన్నాం. ఏంటి అంటే, దేవుని యొక్క గుడారాన్ని భూమిపై కట్టించడానికి 20 లక్షల మందిలో దేవుడు 2 మాత్రమే ఎన్నుకున్నాడు. బెసలేలు, అహోలియాబు, వీళ్ళిద్దరిని మాత్రమే దేవుని యొక్క గుడారాన్ని కట్టడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అంత లక్షల మందిలో అంటే దేవుని సేవకు, దేవుని పనికి దేవుడు మాత్రమే ఎన్నుకుంటాడు. అక్కడ దేవుని ఎన్నిక మనకు కనిపిస్తుంది. కాబట్టి మనకు పాటలు వచ్చినప్పటికీ, వాక్యం అవలీలగా చెప్పగల సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా దేవుని పిలుపు ఉండాలి, దేవుని ఎన్నిక ఉండాలి. ఎందుకంటే అది ఆయన సేవ, ఆయన పని ఆయన ఎన్నుకున్న వారు మాత్రమే చేయాలి. ఇక్కడ ఉజ్జియా రాజు మనసున గర్వించాడు. నేను రాజు, నేను చేయొచ్చు అనుకున్నాడు. వెళ్ళాడు, యాజకులు చేయాల్సిన పని రాజు చేశాడు. ఏమయ్యాడు? కాని పని చేశాడు, దేవునికి కోపము తెప్పించాడు. అలాగే మనం బైబిల్లో మరొక వ్యక్తిని చూస్తాం. ఎవరు అంటే ఉజ్జా. ఈయన రాజైన ఉజ్జియా, మనం చెప్పుకోబోయేది ఉజ్జా. ఈయన కూడా అంతే, మందసం పడిపోబోతుంది అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయి మందసాన్ని పట్టుకుంటాడు. అక్కడ మనం చూసినట్లయితే ఉజ్జా చేసిన మంచి పనే కదా, మన దృష్టిలో అది మంచి పనే. అది పడిపోబోతుంది, పడకుండా పట్టుకున్నాడు. పడిపోతే దేవునికి అవమానం వచ్చిద్దామని పట్టుకున్నాడు. లేకపోతే పడిపోతే మరి కింద దుమ్ము ధూళి అంటిద్దేమో అని పట్టుకోబోయాడు. అది మంచి పనే కదా, కానీ అది దేవుని దృష్టిలో మంచి పని కాదు. ఎప్పుడైతే పట్టుకున్నాడో వెంటనే ఆన్ ద స్పాట్ అక్కడికక్కడే ఉజ్జా చనిపోవటం జరిగింది. కాబట్టి దేవుని యొక్క పనికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారమే మనము దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పని మనము చేయాలి. అయితే ఈ ఉజ్జా చనిపోవడానికి కారణాలు ఏంటి, ఎందుకు చనిపోయాడు అని కొంచెం వాక్యపు వెలుగులోకి వెళ్ళి ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనము ఉజ్జా గురించి ధ్యానిద్దాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రాజైన ఉజ్జియా కాని పని చేశాడు. యాజకులు చేయాల్సిన పని రాజు చేశాడు. వెంటనే దేవుని యొక్క కోపం అక్కడ వచ్చింది. అలాగే మూడవది చూద్దాం. ఏం చేశాడు ఉజ్జియా రాజు ఏం చేశాడు అంటే 26వ అధ్యాయము 19వ వచనం చూద్దాం.
ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. కాని పని చేసి మరలా అలా చేయకూడదని యాజకులు చెప్పినప్పుడు వెంటనే యాజకుల మీద ఉజ్జియా రాజు కోపడ్డాడు. మనం గతించిన వారాల్లో ఆసారాజు కూడా అంతే చేశాడు. ఆసారాజు ఏం చేశాడు? ప్రవక్త మీద కోపగించి ఆ యొక్క ప్రవక్తను బంధించినట్లు మనము చూసాం. ఇక్కడ ఉజ్జియా రాజు కూడా చేసిన పని అదే. ఏం చేశాడు? యాజకుల మీద కోపడ్డాడు. ఎప్పుడైతే యాజకుల మీద కోపడ్డాడో దాని కంటిన్యూషన్ చూద్దాం. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఆన్ ద స్పాట్ ఎప్పుడైతే యాజకుల మీద కోపగించాడో వెంటనే అతని నొసట కుష్ఠరోగాన్ని దేవుడు ఇచ్చాడు. అక్కడ చూసినట్లయితే మరొక మాట రాయబడింది. ఏమని అంటే, ప్రధాన యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతన్ని బయటకు వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకి వెళ్ళుటకు తాను త్వరపడెను. ఏం చేశాడు దేవుడు? వెంటనే మొత్తాడు. ఎవరిని? రాజైన ఉజ్జియాని మొత్తి అతన్ని వెంటనే బయటకు తీసుకువెళ్ళిపోయారు. ఎప్పుడైతే యాజకుల మీద కోపగించాడో వెంటనే దేవుని యొక్క కోపం అతనిపైకి వచ్చినట్లు మనము చూస్తున్నాం. అలాగే మనము సమూయేలు మొదటి గ్రంథం చూసినట్లయితే 25వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనకు నాబాలు కనిపిస్తాడు. నాబాలు అబీగైలు మనకు కనిపిస్తారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఈ నాబాలు మోటువాడు. నాబాలు అంటున్న మాటలు దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు అని చెప్పి ఇక్కడ నాబాలు దావీదుని తిడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే నాబాలు దేవుని యొక్క బిడ్డైన దావీదుని తిడుతున్నాడో వెంటనే 10 రోజుల తర్వాత నాబాలుకి ఏం జరుగుతుందో చూద్దాం. 25వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. ఇక్కడ మనం చూసినట్లయితే నాబాలు దావీదుని తిట్టాడు. ఎప్పుడైతే తిట్టాడో వెంటనే దేవుడు నాబాలుని ఏం చేశాడు? మొత్తాడు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క సేవకులను మనము ఏమీ అనకూడదు. దేవుని యొక్క సేవకుల్ని అంటే దేవునికి కోపము వస్తుంది. ఇక్కడ నాబాల్ని దేవుడు మొత్తాడు, ఇక్కడ ఉజ్జియా రాజుని దేవుడు మొత్తాడు. ఇక్కడ నాబాల్ని మొత్తడం ద్వారా నాబాలు చనిపోయాడు. ఇక్కడ ఉజ్జియాని మొత్తడం ద్వారా ఉజ్జియాకి కుష్ఠరోగం వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలపై మనం సనిగినా, దేవుని యొక్క బిడ్డలపై మనం కోపగించినా వెంటనే దేవుడు ఈ యొక్క కోపాన్ని మనపై ప్రదర్శిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఉజ్జియా రాజుని చూసినట్లయితే ఉజ్జియా రాజు 3 తప్పులు చేశాడు. ఏంటి అంటే, మొదటిది ఏం చేశాడు అంటే గర్వించాడు. అన్నీ ఉన్నాయి, స్థిరపడ్డాడు. చివరికి గర్వంతో నిండిన వాడే మనసున గర్వించి దేవుని ప్రక్కన పెట్టాడు. అలాగే రెండవది మనం చూసినట్లయితే అతను చేసిన పని ఏంటంటే కాని పని చేశాడు. అతను చేయకూడని పని చేశాడు. యాజకులు చేసే పని రాజు చేయటం జరిగింది. దాని ద్వారా దేవుడు అక్కడ కోపగించడం జరిగింది. అలాగే మూడో పని ఏం చేశాడు ఈ యొక్క ఉజ్జియా రాజు అంటే, ఈ యొక్క ఉజ్జియా రాజు యాజకులపై కోపగించాడు, యాజకుల్ని తిట్టాడు. కాబట్టి ఎప్పుడైతే ఇలా జరిగిందో వెంటనే దేవుడు ఈ యొక్క ఉజ్జియా రాజుని మొత్తి అతని కుష్ఠరోగాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ దినాన మనం ఒక ఉజ్జియా రాజు గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాం. ఉజ్జియా రాజు మొదట్లో చాలా బాగున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు అతనికి ఆశ్చర్య సహాయాలు చేశాడు. యథార్థంగా నీతిగా అంత మంచిగా ప్రవర్తించాడు. కానీ చివరికి వచ్చేసరికి అన్నీ పొందుకున్న తర్వాత దేవుని ప్రక్కన పెట్టేసి యాజకులపై కోపగించటం, కాని పని చేయటం, గర్వించడం, సాతాను లక్షణాలన్నీ తనలోకి తెచ్చుకొని చివరికి చెడిపోయాడు. చివరికి కుష్ఠరోగం వచ్చి వెలుపలకు పంపివేయబడ్డాడు. ఓ ప్రఖ్యాతిగాంచిన రాజు, అన్ని
ఒక ప్రఖ్యాతిగాంచిన రాజు, చాలా సంపద ఉన్న రాజు, యూదా రాజ్యాన్ని 52 సంవత్సరాలు ఏలిన రాజు అయినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, దేవుని బిడ్డల్ని కోపగిస్తే, కాని పని చేస్తే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఇక్కడ ఉజ్జియా రాజుని ఆయన ముత్తాడు కుష్ఠరోగంతో వెలుపలకి త్రోసివేయబడ్డాడు. కుష్ఠరోగం అంటే ఏంటి? అవమానం, అందరికీ దూరంగా ఉండటం, అది చనిపోయే వరకు వారి దగ్గరికి ఎవరు వెళ్ళకుండా, వారిని ఎవరు అంటకుండా, వారితో ఎవరు మాట్లాడకుండా దూరంగా పెట్టేయటం ఒక రాజుకి అది చాలా అవమానం. మనం స్టార్టింగ్లో చూసాం, గర్వించి చెడిపోయెను. స్టార్టింగ్లో వచ్చింది ఆ గర్వం, చివరికి కుష్ఠరోగంతో దేవుడు అతన్ని మొత్తాడు. కాబట్టి గర్వం చిన్నదే, ఆ చిన్నది మనసులోకి రావటం వల్ల ఎంతగానో మనము పతనం అవుతాము. కాబట్టి ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము బయటకి గర్వంగా ప్రవర్తించకపోయినా మనసులో గర్వం అనేది ఉన్నట్లయితే అది మనకు క్షేమం కాదు, అది మన యొక్క అభివృద్ధికి అది ఆటంకం. అభివృద్ధి మాత్రమే కాదు, అన్నీ పతనమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సమయంలో ఒకసారి మనం హృదయ పరిశీలన చేసుకుందాం. మనలో ఏ విషయంలో అయినా గర్వం ఉందేమో, దేని బట్టైనా గర్వపడుతున్నామేమో, దేని చూసైనా గర్వపడుతున్నామేమో ఒకసారి మనము హృదయ పరిశీలన చేసుకొని యొక్క సమయంలో ఒకవేళ ఆ చిన్నది గర్వం ఉన్నట్లయితే మన హృదయాలను తొలగించుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం సంపూర్ణంగా పొందుకుందాం, సంతోషంగా జీవిద్దాం. గర్వించడం ద్వారా మనము నష్టాన్ని తెచ్చుకుంటాం, కానీ మనము ఏది దేవుని నుంచి పొందుకోలేము. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం. గర్వం రావటం ద్వారా దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాము, దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము. ఇది సాతాను యొక్క లక్షణం. వాడు చిన్నగా ప్రవేశిస్తూ ఉంటాడు. ఒక చిన్న గర్వం ద్వారా మన హృదయంలోకి ప్రవేశించి మనలో దేవుని లక్షణాలన్నీ తొలగించి వాడు మనలోకి పూర్తిగా ప్రవేశించి మన చివరికి పతనం స్టేజ్కి వాడు లాక్కెళ్తాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా అభివృద్ధి బాటలోనే ఉండాలి. అభివృద్ధి అనేది దేవుడిచ్చేది, పతనం చేసేది సాతాను. కాబట్టి ఆ పతనంలోకి మనం వెళ్ళకుండా మరి యొక్క సమయంలో మనందరం మోకరిద్దాం, కుటుంబ సమేతంగా అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, సర్వాధికారి, జీవాధిపతి, పరిశుద్ధాత్ముడా, యేసయ్య, గొప్ప దేవ, గొప్ప తండ్రి. తండ్రి, ఈ దినాన ఉజ్జియా రాజు గురించి మాతో మాట్లాడారు. తండ్రి, ఉజ్జియా ఆశ్రయించినంత కాలం మీరు అతనికి ఆశ్చర్యమైన సహాయాలతో మీరు నింపారు. ప్రభువా, ఎంతగానో కీర్తి ప్రఖ్యాతులు అయ్యా ఆ యొక్క ఉజ్జియా రాజుకి అనుగ్రహింపచేశారు, స్థిరపరిచారు తండ్రి. కానీ చివరి దినాలలో తండ్రి ఉజ్జియా రాజు ఒక గర్వం ద్వారా చెడిపోయినట్లు అయ్యా మాకు తెలియజేశారు. తండ్రి, ఈ దినం నా యొక్క సమయంలో మా యొక్క హృదయాన్ని పరిశీలించుకుంటున్నాం తండ్రి. మాలో ఏదన్నా గర్వం ఉన్నట్లయితే ఈ యొక్క క్షణంలో తండ్రి తొలగించండి ప్రభా. ఏ విషయంలో అయినా మేము గర్వపడుతున్నట్లయితే, దేన్ని బట్టైనా మేము గర్వపడుతున్నట్లయితే తండ్రి యొక్క సమయంలో ఆ యొక్క గర్వాన్ని, ఆ యొక్క సాతాన్ లక్షణాన్ని మాలోంచి తొలగించండి. మాలో పూర్తిగా నాయన త్రోసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ లక్షణాలతో, వినయముతో తండ్రి మేము ఉండాలి. గర్వాన్ని మాలోంచి తొలగించండి తండ్రి. వాడు గర్వం ద్వారా మాలోకి ప్రవేశించి మమ్మల్ని పతనం చేయాలని చూస్తూ ఉంటాడు తండ్రి. వాడిని మాలోంచి తొలగించమని ప్రార్థిస్తున్నాము. ఆ యొక్క గర్వం మాలోంచి తొలగించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ యొక్క సమయంలో ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయా ఒప్పుకుంటున్నారో, ఎంతమంది బిడ్డలైతే తండ్రి క్షమించమని కోరుతున్నారో, ఎంతమంది బిడ్డలైతే ఆ యొక్క సాతాన్ లక్ష్యము ఆ యొక్క హృదయంలోంచి తొలగించాలని ప్రార్థిస్తున్నారు, ప్రతి ఒక్కరిని తండ్రి ఈ యొక్క సమయంలో దృష్టి ఉంచి ప్రతి ఒక్క ప్రార్థనలు ఆలకించమని తండ్రి. ఎంతమంది కుటుంబ సమేతంగా సమయంలో నైనా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువా మీరు దృష్టించి, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ప్రభువా మీరు దృష్టించి ప్రతి ఒక్కరిని దర్శించమని, మీ యొక్క దయగల హస్తము వారి యొక్క కుటుంబాలపై యొక్క సమయంలో నైనా పెట్టమని కోరుతూ ప్రభు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లాస్ట్ వీక్ ఇచ్చిన క్విజ్కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో రాశారో వారి యొక్క ఫ్యామిలీ ఫొటోస్ ఇప్పుడు వస్తూ ఉంటాయి, చూద్దాం.
ఆశతో అడుగు పెట్టెను అద్దరికి ఈ యొక్క వారం క్విజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, క్రొత్తగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, క్రింద వస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క ఫ్యామిలీ ఫోటోని మీరు సెండ్ చేసినట్లయితే వచ్చే వారం ఆ యొక్క ఫ్యామిలీ పిక్ని పెట్టడానికి ప్రయత్నిస్తాం. చిత్రాల యేసు